Now today workshop in the basic functionality. First మనం డిస్కస్ చేసామండి. ప్రైసింగ్ లో డిస్కస్ చేసాం. ప్రైసింగ్ బిజినెస్ ప్రాసెస్ ని కన్ఫిగరేషన్ చేసాం. సో వెన్ యూ టాక్ అబౌట్ ద ప్రైసింగ్ లో మనకి ఒక ఇంపార్టెంట్ వర్క్షాప్ లో ఈరోజు 14th March కండిషన్ గ్రూప్స్ అండి. కండిషన్ గ్రూప్స్ నార్మల్గా కండిషన్ పర్పస్ అండి. కండిషన్ పర్పస్ ఒక వస్తువుని మనం మార్కెటింగ్ చేయడానికి వాట్ కైండ్ ఆఫ్ కండిషన్స్ మనం ఈ కండిషన్ పర్పస్ని ఎస్ఏపిలో స్టార్ట్ విత్ జెడ్తో చేయాలండి. ఆల్రెడీ ఇక్కడ నేను చేశానండి. కండిషన్ టైప్ కూడా సేమ్ ఇక్కడ కండిషన్ పర్పస్ కూడా స్టార్ట్ విత్ జెడ్ అండి. స్టార్ట్ విత్ జెడ్తో క్రియేట్ చేయాలి. సపోజ్ వన్ కండిషన్ ప్రమోషన్ చేస్తున్నాం అండి. ప్రమోషన్స్ వన్ కండిషన్. సార్ వన్ స్మాల్ డౌట్ సార్. చెప్పండి. ప్రైజింగ్ ప్రొసీజర్ లో అంటే క్లయింట్ కి అడుగుతాం కదా, వాట్ ఈస్ ద మీ ప్రైజింగ్ ప్రొసీజర్ కండిషన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు స్టాండర్డ్ చెప్పారు కదా PR00 టైప్ కండిషన్స్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం మోరటోల్ ఉంది కదా, అంటే మా వాళ్ళు ఎలా చెప్తారు, ఎట్లా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ ఎలా ఉంటాయి? కండిషన్స్ మోటరోలా ప్రైసింగ్ కామన్ అండి. PR00 కండిషన్ పర్పస్ PR40 కండిషన్ టైప్స్ PR00. సార్ ఇప్పుడు మా మోరటోలో నా దగ్గర ఒక 100 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఒక్కొక్కదానికి ఒక ప్రైసింగ్ ఉంటుంది. అందుకే వాట్ కైండ్ ఆఫ్ కండిషన్ పర్పస్. కానీ డిఫాల్ట్ గా స్టాండర్డ్ PR00 PR40 కామన్. ఇప్పుడు మోరటోలో ఏది తీసుకోవాలా సార్? ఇట్లా PR00 తీసుకోవాలి. PR00 ప్రైస్ క్వాంటిటీ చేంజ్ చేయడం అంతేనా? అంతే. ప్రైస్ క్వాంటిటీ. ఇంకేమైనా డిస్కౌంట్స్? ఇప్పుడు నాకు డిఫరెంట్ ప్రైసింగ్ టైప్ డిఫరెంట్. అందుకే కదా క్లయింట్ దగ్గర మన షీట్ తీసుకోవాలి. వాట్ కైండ్ ఆఫ్ ప్రైసింగ్ ప్రొసీజర్ యు ఆర్ యూజింగ్, వాట్ కైండ్ ఆఫ్ కండిషన్ పర్పస్ యు ఆర్ యూజింగ్. నేను చెప్తున్నాను కదండి. మన ప్రైస్ చెప్పండి సార్. ఇప్పుడు చెప్తారు కానీ అవన్నీ అవుట్పుట్ ఎట్లా వస్తాయి, ఎలా కాన్ఫిగరేషన్ చేయాలని తెలిస్తే బాగుంటుంది. కన్ఫిగరేషన్ అవుట్పుట్ ఏంటంటే నాకు అర్థం లేదు. వన్ మోరటోలో ఇస్తున్నాం సార్ ప్రాజెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్. వన్ సెకండ్ మీకు ఆ కన్ఫిగరేషన్లోకి వెళ్తే మీకు అర్థం ఉంది. 1 minute నేను చూపెడతాను మీకు. SPRO system, sales and distribution, additional information, display CAMJ activity, sales and distribution module. So basic functionality and the pricing. In the pricing lo pricing control and define and assign pricing procedure lo ikkada set pricing procedure, set customer, document, assign set pricing procedure lo ఇది ఓకేనండి. మీ కండిషన్ టైప్ దగ్గర చూపెడతాను. 1 minute. ప్రైసింగ్ బై ఐటమ్ కేటగిరీస్, కండిషన్ గ్రూప్స్, కండిషన్ టైప్ గ్రూప్స్, సేల్స్ రిబేట్. ఇక్కడ కండిషన్ టైప్ సెట్ కండిషన్ టైప్ ఫర్ ప్రైసింగ్. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. మోటరోలాకి ఏది సూట్ అవుతుంది అనేది బేస్డ్ ఆన్ ద ప్రొడక్ట్. ఇక్కడ చూడండి ఎన్ని కూడా కండిషన్ టైప్స్. దీంట్లో మెయిన్ కండిషన్ టైప్స్ ప్రైసింగ్. ఇప్పుడు డిస్కౌంట్ ఇన్పుట్ ట్యాక్స్ ఉందని అవుట్పుట్ ట్యాక్స్ అనుకోండి. MWS ఇన్పుట్ ట్యాక్స్. ఇది పర్చేజెస్, ఇది పర్చేజెస్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్. అలాగే క్యాలిక్యులేషన్ ఆఫ్ చార్జ్ ఇంటర్నల్ ప్రైస్ ఉందనుకోండి PCIP. క్లయింట్ని అడగాలి వాట్ కైండ్ ఆఫ్ కండిషన్ టైప్స్. క్లయింట్ చెప్తాడు మీకు కరెంట్ సిస్టమ్ ఏమున్నాయో, ఎండ్ యూజర్స్ అవి నోట్ చేసుకుని ఈ స్టాండర్డ్ ఏదైతే చెప్పాడో క్లయింట్కి అప్లికబుల్ అవుద్ది. కంపల్సరీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి సార్. కండిషన్ ప్రైసింగ్ క్లయింట్ ఒక కండిషన్ ప్రైస్ చెప్పండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. మోటరోలా మొబైల్ కాస్ట్ ఒక ప్రొడక్ట్ చేయాలి, ప్రైస్ చేయాలి. దేంతో క్యాలిక్యులేట్ చేసుకుంటాం? PR00. ఓకే. PR00 సెకండ్. మోటరోలో ఇన్ని క్వాంటిటీస్ మనం ఇంత ప్రైస్కి అమ్మాలి, అప్పుడు ఏం తీసుకుంటామంటే PPR0 క్వాంటిటీ. మనం డిస్కౌంట్ ఇవ్వాలి, బండిల్ ప్రైస్ ఇవ్వాలి, బండిల్గా మోటరోలాను అమ్మాలి, బండిల్ ప్రైస్. ఓకే. అలాగే కమిషన్కి ఇవ్వాలి, అక్కడ కమిషన్ ఇంకోనండి RCA2. ఓకే. అన్నీ కూడా ఇక్కడ 200 ప్రైసింగ్ కండిషన్స్ ఉన్నాయండి.
మనకి క్లయింట్ డిస్క్రిప్షన్లో చెప్తాడు, ఆ డిస్క్రిప్షన్ బేస్ చేసుకుని అవైలబిలిటీ ఉంటాయి, దాన్ని యూజ్ చేసుకుంటాం మనం. అండర్స్టాండ్ సార్ దాన్ని కాపీ చేసుకొని మనం వాడుకుంటాం. Yes. దాంట్లో చేంజ్ చేయాల్సిన ఏముండదు సార్. ఏముండదు. ఇది ఉందండి, ఇది స్టాండర్డ్, నేను ఏమి మార్చుకోను. ఇప్పుడు కంట్రోల్ డేటా ఏమి ఇప్పుడు PR00 ఉంది, ఇది ఎప్పటికీ మార్చకూడదు. PR00 స్టాండర్డ్. ఏ క్లయింట్కి వెళ్ళినా PR00 అనేది కామన్. PR00 చూసుకోండి. ప్రైస్, క్వాంటిటీ, కండిషన్, టెక్నిక్, మాన్యువల్ ఎంట్రీ, ప్రయారిటీ, అమౌంట్, పర్సంటేజ్, ఇంకోటి ప్రైసింగ్ ప్రొసీజర్ PR40 డిఫాల్ట్. ఓకే సార్. ఇప్పుడు మనకి ఇప్పుడు నాకు మోటోలో 10 మొబైల్స్లకి 10,000 రూపీస్ అది ఎక్కడ మెన్షన్ అవుతుంది సార్? అవి మెన్షన్స్ ఎక్కడ చేయాలి? సేల్స్ ఆర్డర్లో చేస్తారు. సేల్స్ ఆర్డర్లో చేస్తే ఇక్కడ ఎట్లా పికప్ తీసుకుంటారు సార్? డైరెక్ట్ ప్రైసింగ్ కండిషన్ టైప్ వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ సేల్స్ ఆర్డర్లో కండిషన్ టైప్. ఓకే సార్. ఇప్పుడు 5 మొబైల్స్ కొంటే 15, 10 మొబైల్స్ కొంటే 20,000 కండిషన్ ఇక్కడ ఇస్తాం కదా సార్ మనం. సేల్స్ ఆర్డర్ ఇవ్వం కదా. సేల్స్ ఆర్డర్ జస్ట్ మనం నార్మల్ గా ఏది తీసుకుంటే అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఎక్కడ ఇస్తారు? ఎంక్వైరీలు ఇస్తారు, కొటేషన్లు ఇస్తారు, సేల్స్ ఆర్డర్లు ఇస్తారు. అవును. కండిషన్స్ టైప్స్ ఆటోమేటిక్లీ సిస్టమ్ విల్ పికప్. మీరు ఇంకా మాస్టర్ డేటాస్ చేయలేదు కదా, మీరు చేసిన కన్ఫిగరేషన్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ప్రస్తుతానికి మాస్టర్ డేటా చేస్తున్నా, కన్ఫిగరేషన్ చేస్తున్నారు, బిజినెస్ ప్రాసెస్ డిస్కస్ చేసి. ఈ కన్ఫిగరేషన్ చేసినంత ఎక్కడ వస్తుంది? మీరు ఎంతవరకు ఈ స్క్రీన్ చూడలేదు. ఓన్లీ మాస్టర్ డేటా లెవెల్లో యూజర్ లెవెల్ స్క్రీన్స్ ఏం చూశారు? ఎంక్వైరీ, కొటేషన్, సేల్స్ ఆర్డర్, బిల్లింగ్ చేశారు. ఇక్కడ ఏదైతే కన్ఫిగరేషన్స్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుందండి. ప్రతిదీ రిఫ్లెక్ట్ అవుతుంది. అదే సార్ నా డౌట్ ఏంటంటే, నేను ఒక 1 మొబైల్ కొంటే 1 మొబైల్ ఫ్రీ. ఆ కండిషన్ ఎక్కడ ఇవ్వాలి సార్? అది ఫ్రీ గూడ్స్ అండి. అది సరే ఓకే. నేను 5 మొబైల్స్ కొంటే 10,000 డిస్కౌంట్ ఇస్తా అని అది డిస్కౌంట్ తీసుకుంటాం. ప్రైసింగ్ ప్రొసీజర్ లో డిస్కౌంట్ ఉంది, అది ఇంప్లిమెంట్ చేస్తాం. అది ఎక్కడ చేయాలి సార్? ఎట్లా చేయాలి? సేల్స్ ఆర్డర్లో అంతే కదా. మరి మీకు ఇప్పుడు ఒక మొబైల్ షాప్కి వెళ్ళి రాస్తారు బిల్. ఎక్కడ రాస్తాడు బిల్? ఎవరు రాస్తాడు? సేల్స్ ఆర్డర్ ఇచ్చినట్టు రాస్తాడు కదా ఒక బిల్లు, ఇన్వాయిస్. ఆ బిల్లు ఎవరు రాస్తాడు? 10,000 మొబైల్కి 2,000 20% డిస్కౌంట్, 2,000 తీసేసి 8,000 రాస్తాడు. అది సిస్టమ్ ఎలా రాస్తారు? ఆ డిస్కౌంట్ అనేది ఇంప్లిమెంట్ కన్ఫిగర్లో చేస్తుంటాం కదా. అంటే మీరు ఒకటండి, మీరు ఇంతవరకు ఎండ్ యూజర్ స్క్రీన్నే చూశారు. అది ఎక్కడి నుంచి కన్ఫిగరేషన్ వస్తుందంటే, ఇప్పుడు ఇదంతా మీరు ఫస్ట్ బ్యాక్ ఎండ్ చూసారు, ఫ్రంట్ ఎండ్ చూడలేదు. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ చేస్తున్నాం మనం. ఈ ఫ్రంట్ ఎండ్ అంతా అయితేనే బ్యాక్ ఎండ్కి వస్తుంది. అర్థమైందండి? ఇప్పుడు మీరు ఎంతవరకు యూజర్ లెవెల్ స్క్రీన్నే చూశారు, SPROని ఎప్పుడు చూడలేదు. వాళ్ళు చేసి SPRO స్క్రీన్ ఫ్రంట్ ఎండ్ ఇప్పుడు మీరు కన్ఫిగరేషన్ చేస్తున్నాను. ఏంటి, నేను ఎప్పుడు కూడా బ్యాక్ ఎండ్ చూసాను, ఫ్రంట్ ఎండ్ ఎప్పుడు చూడలేదంటే, ఫ్రంట్ ఎండ్ చేసాకే బ్యాక్ ఎండ్ వస్తుంది అవుట్పుట్ అండి. అర్థమైందండి? సేల్స్ ఆర్డర్ ఇప్పుడు ఎంక్వైరీ, కొటేషన్, సేల్స్ బిల్, ఇన్వాయిస్ కన్సల్టెంట్స్ క్రియేట్ చేస్తారా లేకుంటే యూజర్స్? యూజర్ చేసుకుంటాడు డైలీ. కన్సల్టెంట్ సేల్స్ ఆర్డర్, బిల్లింగ్, కొటేషన్, ఎంక్వైరీ, కస్టమర్ మాస్టర్ రిలేటెడ్ కన్ఫిగరేషన్ అంతా చేస్తాడు. ఆ చేసిన కన్ఫిగరేషన్ని UATలు, టెస్టింగ్లు, ట్రైనింగ్ ఇచ్చాక యూజర్ డైలీ ఒక కస్టమర్ వచ్చారు, ఈరోజు మోటరోలో ఒక మొబైల్ కొనడానికి ఒక కస్టమర్ని క్రియేట్ చేస్తాడు. కస్టమర్ మాస్టర్ క్రియేషన్. ఒక సేల్స్ ఆర్డర్, మీరు సేల్స్ ఆర్డర్ చేస్తారు. ఒక ఎంక్వైరీ వచ్చింది, ఎంక్వైరీ నాకు మీరు ఎంక్వైరీ ట్రైనింగ్ ఉందండి, నా SAP ఇంప్లిమెంటెడ్, నాకు ఎంక్వైరీ వచ్చింది, ఎంక్వైరీ క్రియేట్ చేసుకుంటాను. కొటేషన్ ప్రైస్ 18,000 అని చెప్తాను. తర్వాత సేల్స్ ఆర్డర్, పేమెంట్, ఫుల్ పేమెంట్, సేల్స్ ఆర్డర్ ఇస్తాను. అర్థమైందా లాజిక్ అండి? మీరు ఒక కస్టమర్, ప్రతిరోజు కస్టమర్లు వస్తారు కదా కంపెనీలోకి, మాన్యువల్లీ క్రియేట్ చేస్తాడు. కానీ మరి మాస్టర్ డేటా ఎందుకు వచ్చిందండి? మీ కంపెనీ నాన్ SAP 5,000 మంది కస్టమర్లు ఉన్నారు. 5,000 మంది కస్టమర్లని పంపించాలి కదా SAP సిస్టంలోకి, కరెక్ట్? ఎందుకంటే సర్వీసు 10 years 5 years వారంటీ ఉంటుంది AC ఫ్రిడ్జ్లు. మరి కస్టమర్ వస్తూ ఉంటాడు కదా, 4 years వారంటీ కస్టమర్. మరి అందుకు మాస్టర్ డేటాను అంతా కూడా సిస్టంలో రప్పించాలంటే BDC మాస్టర్ డేటా అంతా వచ్చేస్తుంది. మాస్టర్ డేటాస్ అన్ని ఎప్పుడు అప్లోడ్ చేస్తారు? డెవలప్మెంట్లో మీరు కన్ఫిగరేషన్ చేసాక ఎవాపర్ మాస్టర్ డేటాను అప్లోడ్ చేస్తారు, కరెక్ట్?